రాసిన పత్రిక 8వ అధ్యాయం 31, 32 వచనాలు చదువుకుందాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయన్ను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించబడు. ప్రశ్న, ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? మన పక్షం మనమయ్యామా, దేవుడయ్యాడా? చెప్పాలి. దేవుడయ్యాడు. మధ్యవర్తి అనే పదం విన్నారా మీరు? మధ్యవర్తి. యోబదే అన్నాడు, మా ఇద్దరి మీద చేయించగలిగిన మధ్యవర్తి అన్నాడు. ఇద్దరి మీద చేయించాలంటే ఎవరెవరి మీద? దేవుడి మీద చేయించాలి, మానవుడైన నా మీద చేయించాలి. అంటే దేవుడి మీద చేయించాలంటే ఆయన దేవుడై ఉండాలి, మానవుడి మీద చేయించాలంటే మానవుడై ఉండాలి. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఆ నరుడు క్రీస్తు యేసు నీ కొరకు అనుగ్రహించబడ్డాడు. ఇదే ఈ వాక్యం. మన పక్షాన వాదించే వాళ్ళు ఎవరు లేరు, మన పక్షాన నిలిచేది ఎవరు లేరు, మనకు బదులుగా ప్రాణం అర్పించేది ఎవరు లేరు. అందుకే దేవుడే, వాక్యం రాయబడింది, మన పక్షం వాడయ్యాడు. అందుకే దేవుడు అంటున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం, మన వివాదం తీర్చుకుందాం. దేవుడు మన పక్షం వాడయ్యాడు. ఎలా అయ్యాడో తెలుసా? చక్కగా వాక్యం రాయబడింది. ఎలా మన పక్షం వాడయ్యాడంటే, తనను తాను అనగా తన కుమారుణ్ణి అనుగ్రహించడానికి ఆయన వెనుతీయలేదు. మీ లైఫ్లో, మీ ఫ్యామిలీలో, లేదా మీ జర్నీలో, మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ కుటుంబాల్లో మీకు ద బెస్ట్ ఏదో ఉంటుంది, ఇష్టమైంది ఏదో, ఇక దానికి మించింది మీ ప్రాణప్రాణం, అది దేవునికి ఇవ్వాల్సి వస్తే మీ స్పందన ఏంటి? ఆదికాండం 22లో ఆ స్పందన మీ నుండి రాగలుగుతుందా? అది ప్రశ్న. అబ్రహామా, మొదటి స్పందన, చిత్తం ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తుంది. ఇదిగో ప్రభువా, నేనున్నాను, నీ ఒక్కగానొక్క కుమారుడు, నువ్వు ప్రేమించి ఇస్సాకు, నేను నీకు చూపించు పర్వతం మీద. ఏంటి స్పందన? మారు మాట మాట్లాడలేదు, ఎదురు ప్రశ్నించలేదు, సమయము తీసుకోలేదు, కొంత వ్యవధి కావాలి అనలేదు, మౌనము వహించలేదు. అంతే. దేవుడు చెప్పాడు, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచాడు, గాడిదకు గంతలు కట్టెను, బలివమన్న కుమారుణ్ణి తీసుకొని వెళ్ళెను. ఇది ఈ వాక్యం చెప్తుంది. మనం చాలాసార్లు వినటానికి బాగుంటుంది వాక్యం, కానీ వినటానికి కాదు, చేయడానికి. వారు చేశారు, నువ్వు చేయగలుగుతావా? వారు అమలు చేశారు, నువ్వు చేయగలుగుతావా? వారు అడుగులు వేశారు, నువ్వు వేయగలుగుతావా? కుమారుణ్ణి బలిచ్చాను అబ్రహాం. ఇక వాక్యంలో ఏం చెప్తుందంటే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక, ఆయన వెనుతీయలేదు, నీ కొరకు అనుగ్రహించాడు, నీ పక్షం వాడయ్యాడు. ఆయన ఇదిగో వీరి పక్షాన నేను ఉన్నాను అన్నాడు. బదులుగా ఆయన ప్రాణం పెట్టాడు నీకు బదులుగా. అందుకే మన పక్షముగా ఉండగా మనకు విరోధి. ఆ వచ్చిన భాగంలో 27లో చూడండి, ఆ పైన కూడా 37లో, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మన అత్యధిక విజయము, వీటన్నిటిలో విజయం ఇచ్చాడు. చూసారు, ఓడిపోయినా మనకేమిచ్చాడు ఆయన? విజయం. అందులో చూడండి, ఆయన ఆ ప్రేమ ఎలాంటిదంటే, మరణమైనను జీవమైనను, దేవదూతలను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైన, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడి మరి ఏదైనాను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరవని రూఢిగా. అంటే ఆ ప్రేమ నుండి నిన్ను ఏది ఎడబాపు లేదు. అందుకే ఈ దినాన మనం ఇక్కడ కూర్చొని ప్రభువుని ఆరాధిస్తున్నాము అంటే అర్థం ఏంటంటే, ఆయన అర్హత లేకపోయినా, ఆధిక్యత లేకపోయినా, కారణం లేకపోయినా, ఆయన మనకు బదులుగా
వెతకని మనకు దొరికాడు ఆయన, ప్రత్యక్షమయ్యాడు, మన పక్షం వాడయ్యాడు. మనందరికి బదులుగా తన కుమారుణ్ణి అనుగ్రహించడానికి ఆయన వెనుతీయలేదు. అందుకే అంటున్నాడు, ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహించడు. కాబట్టి మనకి కావాల్సింది ఎవరంటే క్రీస్తు దొరికెను. చెప్పండి ఏంటి? నాకు దొరకగా నా ప్రాణప్రియుణ్ణి నేను ఎక్కడికి తెచ్చుకున్నానంటున్నావా? ఇంటికి తెచ్చి తిని. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్నాం మనం. దొరికాడు మనకి మన ప్రాణప్రియుడు. ఆయన్ని ఏం చేస్తున్నారు మీరు? ఆరాధిస్తున్నారు ఆయన్ని. ఆత్మతో సత్యముతో ఆయన చేసిన కార్యాలు, ఆయన ప్రేమ ఎంత గొప్పదో చెప్పాడు. మన పక్షం వాడయ్యాడు ఆయన. అందుకే ఆయన మన పక్షము వాడైతే మనం ఎవరికి అన్నడు భయపడవలసిన అవసరం లేదు. ఆత్మతో సత్యముతో ప్రభువుని మనం ఆరాధిద్దాం.